వందనాలు. గత సంవత్సరం నుంచి నేను ఈ ఆల్మట్టి గారి దీంట్లోని యూట్యూబ్లో చూసి నేనేమో చూసిన తర్వాత 3:30 ప్రార్థనలోని ఉన్న తర్వాత మా ఆయన గారు వస్తున్నారు. అయితే అతనికి మేము కొబ్బరి బొండాలు కాయలు అన్నీ వ్యాపారం అనమాట. మాది వ్యాపారం అయితే తోటలు తీసుకుంటాం. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో తోటలు తీసుకుంటాం. మాది శ్రీకాకుళం. అయితే ఇటు సైడు తోటలు తీసుకొని అవి మేము మనుషులు పెట్టి దించి అవన్నీ చేస్తుంటాం. వ్యాపారం చేస్తుంటే అది ఏంటైందంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇచ్చిన ఒక తోట అనమాట. చాలా పెద్దది. అది సడన్గా వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేస్తే ఇతనేమో చాలా బాధపడిపోయి నేను ఇంకా అది లేకపోతే మన వ్యాపారం అవ్వదు, అంత ఇదైపోతుంది అనేసి చాలా బాధపడిపోయి ఇంకెలాగంటే భోజనం తినకుండా చాలా ఇదైపోయి అలా నీరసంగా అయిపోయి ఎంత బాధపడిపోయేవారు అనమాట. రాత్రి పగలు అదే తోట పోయింది అనేసి అదే అనుకొని ఉండేవారు. వ్యాపారం అంతా ఇదైపోతుందని అయిన తర్వాత నేను ఇందులోకి వచ్చిన తర్వాత నేను ఏం చెప్పానంటే, నువ్వు 3:30 ప్రార్థనలో ఉందాము, మనకు దేవుడు ఇంకా మంచి తోటలు ఇస్తాడు అని చెప్పి మనకు అలాగే 3:30 ప్రార్థనలో ఉంటున్నాము. ఉన్న తర్వాత ఇక్కడికి వస్తున్నాము. అయితే హైదరాబాద్లో ఉండేది ఎప్పుడు వెళ్దాం అనుకుంటే అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన కానించి మేము వస్తున్నాం అనమాట. వచ్చిన తర్వాత ఈ నెలలకి వస్తున్నాము. తర్వాత మళ్ళీ 3:30 ప్రార్థనలో కూడా ఉంటున్నాం. ఇద్దరు లెగిసి కూర్చొని ప్రార్థన అంతా ఉంటున్నాం అనమాట. మధ్యాహ్నము మళ్ళీ రాత్రి కూడా వింటున్నాం. అయితే అలా ఉన్న తర్వాత 3:30లో ప్రార్థన చెప్తారు కదా, శక్తివంతమైన ప్రార్థన. అందులో మా వ్యాపారాన్ని అభివృద్ధి పరిచావు తండ్రి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు అనేసి అతనికి చెప్పి అలాగే మేము అందులో చెప్పడం వల్ల అలాగ అయిన తర్వాత ఒక తోటకు బదులు 2-3 తోటలు అనమాట మాకు దేవుడు ఇప్పించాడు. దేవుడి నామానికి మహిమ. అయితే ఇంకా అన్ని విషయాలు కూడా దేవుడు సహాయం చేశాడు. మేము అప్పుడు చెప్పి ఉన్నాను, ముందు వచ్చేటప్పుడు చాలా అప్పుల్లో ఉన్నాం అనేసి అవి కూడా తీర్చుకోవడానికి సహాయం చేశాడు దేవుడు. మళ్ళీ బంగారం కూడా చాలా మేము అంటే పెట్టేసి చాలా ఇంక తేలేకపోయాము, బ్యాంకులో పెట్టేసి అది కూడా తెచ్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఈ 3:30 ప్రార్థనలో ఉన్నందుకు అన్ని మేలు చేస్తున్నాడు అనమాట. మనం అది చేయాలి. 1 రోజు 2 రోజుల నుండి మనకేం అవ్వలేదని కాకుండా ఇక్కడికి కూడా నెలలకి వచ్చి ప్రార్థనలో ఉండి అలా 3:30 ప్రార్థనలో కంటిన్యూగా ఉంటే మనం అన్నీ జరుగుతున్నాయి అనమాట. మాకు మాత్రం మా జీవితంలో మా కుటుంబంలో మా పాప విషయంలో కూడా వాళ్ళకి కూడా చెప్పాను. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మరి బాబుకి అంటే బాబు పుట్టాడు మా పాపకి. అయితే బాబుకి బాగాలేనప్పుడు కూడా దేవుడు ఎంతో స్వస్థపరిచాడు చిన్న బాబుకి. తర్వాత ఏమైందంటే 3 నెలలు అంటే 3 కేజీలు బాబు కావాలనేసి ఎలాగైతే చెప్పమన్నారు వాక్యంలోని, అలాగే మేము చెప్పినప్పుడు కరెక్ట్గా నేను అలాగే ప్రార్థన చేసేదాన్ని. అలాగే 9 నెలలు అలా చేశాను. కరెక్ట్గా 3 కేజీలు, ఎక్కువ లేదు తక్కువ లేదు, 3 కేజీలు బాబు పుట్టాడు అనమాట. చాలా ఆరోగ్యంతో. అప్పుడు కూడా ఎన్నో మేళ్ళు చేశాడు. 3:30 ప్రార్థనలో మేము ఏకీభించి ప్రార్థన చేసిన కానించి ఎన్నో మేళ్ళు చేశాడు దేవుడు. మళ్ళీ నిన్న నాకు చాలా నీరసం వస్తే జ్వరం వచ్చినట్టు, తలనొప్పి, అలా ఒళ్ళు నొప్పులు వస్తాయి. నేను ఇవాళ వెళ్ళలేనేమో, ఇంకా నేను ఓల్నైట్ ప్రేయర్కి వెళ్ళలేను, మరి నైట్ ప్రార్థనకి అనుకొని నేను అక్కడి నుంచి రావాలి, ప్రయాణం చేయాలి, అన్ని విషయాలు కూడా మళ్ళీ నాకు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తే జ్వరంలాగా వస్తుందని నేను అలా అనుకుంటున్నాను. కిందటి నెలలో మేము వచ్చినప్పుడు శ్రావణ సిస్టర్ గారు చెప్పారు ఏమంటే, ఏదైనా బాగాలేనప్పుడు స్తుతి చేస్తే దేవుడు తగ్గిస్తాడు, నాకు ఇలా తలనొప్పి వచ్చినప్పుడు ఇలాగ అయ్యిందని మీరు చెప్పారు. అప్పుడు నేను అది గుర్తుకొచ్చింది నాకు. అలా చేసి నేను ఎక్కువసేపు రాత్రి 1 గంట అయింది లెగిసి అలాగ స్తుతి చేశాను అనమాట. అంటే లెగలేకపోతున్నాను, అయినా సరే లెగిసి కూర్చొని అలా స్తుతి చేశాను ఎక్కువసేపు. చేసిన తర్వాత అలా పడుకున్నాను. తెల్లవారిసరికి ఏమీ లేదు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇక్కడికి రావడానికి కృప చూపించాడు దేవుడు. ఆ దేవాదేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.